నమస్తే అండి. ఇప్పుడు నేను చదవబోయే కథ పేరు ఈ కాలపు పిల్లలు. రచయిత్రి కొమ్మూరి ఉషారాణి గారు. ఇది 1963 అక్టోబర్ యువ మాసపత్రికలో పబ్లిష్ అయిన కథ ఇది. నిద్ర లేవగానే ఎప్పుడూ కామాక్షి దుమదుమలాడుతూనే ఉంటుంది. వంట పనులు చూసుకోవడం, పిల్లల్ని స్కూళ్ళకు పంపడం, మొగుడికి కాఫీ అందివ్వటం అన్నీ నుదుటి మీద ముడతలతోనే. శుభ్రంగా స్నానం చేసి వెడల్పాటి జరీ అంచు చీర, ముఖాన గుండ్రని బొట్టు ఇన్ని ఉన్నా ఆ విసుగు, కోపం కామాక్షిలో అందాన్ని తుడిచేశాయా అన్నట్లుంటుంది. వెధవ పని ఎంతకి తెమలదు అని సణుగుతూనే ఉంటుంది. అంత విసుగ్కి మరి వయసు ఏమైనా మించిపోయిందా అంటే అదీ లేదు. 35 ఇంకా దాటనే లేదు. అమ్మా, నాన్న ఇంకా రాలే? పెద్ద కూతురు లేస్తూనే వేసిన మొదటి ప్రశ్న. అసలే మరిది ఈరోజు వస్తున్నాడని మండిపోతున్న కామాక్షి ఈ ప్రశ్నతో తారాజువలా లేచింది. ఏ ఆగలేకుండా ఉన్నావా? చిన్నాయన వేం చేసే వరకు పళ్ళా పట్టలా? ఏం పట్రాగులుడు కుంటివాడు. అయితే అమ్మా, చిన్నాన్నకి కాళ్ళు లేవా? రెండూనా? కొడుకులిద్దరూ ఒకరు విడిచి ఒకరు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ పసివాళ్ళు చిన్నాన్నని ఎరగరు. అత్తలంటూ మామలంటూ చాలామందిని చూశారు, కానీ తండ్రి తాలూకు ఈ తమ్ముణ్ణి చూడలేదు. అందులో అతను కుంటివాడంటే వాళ్ళకి కుతూహలంగా ఉంది. తండ్రి ఈవేళ ఆఫీస్కు సెలవు పెట్టాడు. ఆ వచ్చే మనిషికి మంచం, అది ఒక ప్రత్యేక గది ఏర్పాటైంది. అమ్మేమో రోజు కంటే మండిపడుతుంది. పాల గ్లాసులు వాళ్ళ నోటి దగ్గరే ఉన్నా ఇంకా బట్టలు అవి తొడుక్కుని స్కూల్కి వెళ్లాలని లేదు. ఇంట్లోనే ఉండి జరిగేదంతా చూడాలనుంది. రైలు గంట ఆలస్యం. రఘునాథం స్నేహితుడు శ్రీహరి ముందు ట్యాక్సీలోంచి దిగారు. చెరో చెయ్యి సాయం ఇచ్చి రామాన్ని దింపారు. పల్చని లాల్చీ జుబ్బా, ఒత్తైన క్రాఫు, చామన ఛాయ, 6 అడుగుల ఎత్తు. రాము అంగవిహీనుడు అంటే నమ్మడం కష్టం. ముఖంలో వర్చస్సు ఉంది, కానీ ఆనందరేఖలు లేవు. కళ్ళలో చురుకుదనం కనబడుతున్నా బరువుగా, చాలా జాలిగా ఉన్నాయి ఆ చూపులు. అతను వరండాలోకి వచ్చేసరికి పిల్లలంతా బయటకు వచ్చి చూస్తున్నారు. ఇరుగు పొరుగు కూడా కిటికీల్లో నుంచి, వరండాలో నుంచి ట్యాక్సీ కేసి చూస్తున్నారు. కామాక్షి కాఫీ కప్పుతో గదిలోకి ప్రవేశించింది. రాము ఒక్కడు కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు. వదిన గారిని చూసి గౌరవపూర్వకంగా నమస్కరించాడు అతను. కాలుతున్న సిగరెట్ బల్ల మీద పెట్టాడు. కామాక్షి గ్లాసు అతని చేతికి అందివ్వలేదు. బల్ల మీద పెట్టి దూరంగా వెళ్ళి నిలబడింది. ప్రయాణం కులాసాగా జరిగిందా? నవ్వుతూ తల ఊపాడు రామం. భోజనానికి మామూలు వంటేనా, మరేదైనా పచ్చం డాక్టర్ పుచ్చుకోమన్నారా? ఒకటి తర్వాత ఒకటి ఇలాంటి ప్రశ్నలు కొత్తగా ఉన్నాయి రామానికి. ఆవిడకి తన గురించి ఎలాంటి ఊహలున్నా ఈ తన రాక ఆవిడ్ని కలవరపెట్టింది అని మటుకు గ్రహించాడతను. చిన్న చిన్న పనులే, రోజూ చేస్తున్నవే కామాక్షికి ఎంతో బరువుగా ఉన్నాయి. ఇప్పుడు విసుగెక్కువైంది. పిల్లల మీద చేయి కూడా చేసుకుంటోంది. భర్త పలకరిస్తే అతనేదో తనని దెప్పి పొడుస్తున్నట్టుగా అనుమానంగా చూస్తోంది. మరిది ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి పని ఎక్కువైపోయిన మాట ఎలా ఉన్నా మానసిక ఆందోళనతో మరింత కృంగిపోతోంది. కళ్ళ చుట్టూ నల్లని గీతలు, తరచు తలనొప్పి. ఆమె ఆరోగ్యం చెడిపోతోంది. రఘునాథం ఏమనుకున్నాడో ఓ రోజు రాత్రి కామాక్షి తల నిమురుతూ ఇలా అన్నాడు. చూడు కాముడు, వాడు 2 రోజులుగా ఓ మాదిరిగా ఉంటున్నాడు. లోపల ఏదో బెంగ పెంచుకుంటున్నాడు. అమ్మా నాన్న ఉంటే వాడు ఈరోజు ఇలా ఉండేవాడా? ఆ లోటు తీరుద్దామని ఇక్కడికి తెచ్చాను, కానీ లాభం లేకుండా పోతోంది. బీఎస్సీ దాకా చదివాడు, తెలివైనవాడు. ఆ కాలికి మరికొన్నాళ్లు కట్టు అలా ఉంటే బాగవుతుంది అని డాక్టర్లు అంటున్నారు. ఎవరి మీద వాడు పూర్తి ఆధారపడక్కర్లేదు, కానీ అదంతా మనం కొంచెం ఆదరంతో చూడాలి. నీకు పనిభారం ఎక్కువైపోయిన మాట నిజమే, కానీ కొన్నాళ్లపాటు వాణ్ణి నీ ఆప్తుడుగా కాస్త కనిపెట్టి ఉంచు. కామాక్షి అమాంతం మంచం మీద నుంచి లేచి కూర్చుంది. కళ్ళలో నీళ్లు మెరుస్తున్నాయి. అయితే మీరనేదేమిటి? నేను గయ్యాళినా? మీ తమ్ముడిని మీ ఇంట్లో పెట్టుకునేందుకు మధ్య నేనెవరిని? కొన్నాళ్లే మీ ఇష్టం వచ్చిన నాళ్ళు పెట్టుకోండి. అయినా నా ఆరోగ్యం మటుకు బాగుండి ఏడ్చిందా? నా సంగతి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. రఘునాథం పక్కకు తిరిగి ఆలోచిస్తున్నాడు. అన్నట్లు చెప్పడం మరిచా. నాన్న ఉత్తరం రాశారు. లలితని కాలేజీలో చేర్పించాలట. అదేమో ఇక్కడికి వస్తానంటోందిట. అయినా ఇప్పుడెలా రాగలదులేండి. ఏమైంది ఇప్పుడు? రమ్మను, ప్రయత్నిద్దాం. అక్కడ సీటు దొరకలేదా? రఘునాథం తల వంచుకుని అడుగుతున్నాడు. మార్కులు తక్కువ వచ్చాయో ఏమో, ఆ గొడవ నాకు తెలీదు. నాన్న మీకు రాస్తారు, మీరే జవాబు రాయండి. కామాక్షి పక్కకు తిరిగి పడుకుంది. అతను చాలాసేపు అలా మంచం మీద కూర్చునే ఉన్నాడు. చెల్లెల్ని తీసుకొచ్చేందుకు స్వయంగా వెళ్ళింది స్టేషన్కి కామాక్షి. అత్యంత రూపవతి కాకపోయినా చామన ఛాయగా, సన్నగా, ఓ మాదిరిగా ఉంటుంది లలిత. మెడమీదుగా ముడి, పువ్వుల పూల వాయిల్ చీర, చేతిలో హ్యాండ్ బ్యాగు. నవనాగరికం అనవచ్చు. రఘునాథానికి నమస్కరించి పిల్లల్ని ముద్దాడుతూ
అక్క గదిలో సామాన్లు పెట్టించుకుంది లలిత. వచ్చిన మనిషి తన తమ్ముడంటూ ఒకటి ఇంట్లో ఉన్నట్టు గుర్తించనన్నా లేకుండా అక్కతో కబుర్లాడుతున్న లలిత వైఖరికి కించపడ్డాడు రఘునాథం. ఆ రోజు రామం పనులన్నీ తనే చూడాల్సి వచ్చింది. ఆదివారం కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఏమయ్యేది ఆలోచనలో పడ్డాడతను. సాయం సంధ్యవేళ అప్పుడే స్నానం ముగించి జారుగా ముడేసుకుని వంటింట్లోకి ప్రవేశించింది లలిత. అక్క వద్దని వారిస్తున్నా కూడా ఆ మాట ఈ మాట చెబుతూ సాయం చేస్తుంది. అమ్మా, నాన్నకి 2 కప్పుల కాఫీ, గట్టిగా అరిచి వెళ్ళిపోయాడు కొడుకు. కాఫీ లలితే చేసింది. కప్పులు తీసుకుని లేవబోయింది. ఇలా తల్లి, ఈ చాకరీ నాకు తప్పదు, కానీ మధ్య నీకెందుకు, అసలే ప్రయాణం బడలిక. లలిత ఆశ్చర్యపడ్డట్టు అక్కవంక చూసింది. ఆదివారంగా స్నేహితులు వచ్చి ఉంటారు అన్నది సర్దుతామన్నట్టుగా. బయట వాళ్ళెవరు కారులే తల్లి, వచ్చాడు ఒక రోగిష్టి మొన్ననే, అన్నీ మంచానికి అందివ్వాల్సిందే. ఎవరు అన్నట్టు చూసింది లలిత. ఆయన గారి ఒక్కగానొక్క తమ్ముడు. మాట పూర్తి చేయకుండానే వెళ్ళిపోయింది కామాక్షి. లలిత ఆలోచిస్తూ అక్కను అనుసరించింది. రామం గది గుమ్మం వరకు వెళ్ళి ఒక క్షణం ఆగింది. మళ్ళీ ముందుకు అడిగేసింది. గదిలో గోడకి ఆనుకుని మంచం, చిందరవందరగా పుస్తకాలు పత్రికలు పడేసి ఉన్నాయి దానిమీద. గదిలో మధ్యలో టీపాయి, చుట్టూ కుర్చీలు. రఘునాథం పత్రిక చదువుతున్నాడు. రామన్ చేతిలో చిన్న గడియారం మరమ్మతు చేస్తున్నాడు. కామాక్షి కప్పులు బల్ల మీద పెట్టి తిరిగి వస్తూ చెల్లెల్ని చూసి ఆగింది. రఘునాథము తమ్ముడు కూడా గుమ్మం వైపు చూశారు. లలిత సిగ్గుపడింది. కొంగు వేలికి చుట్టుకుంటూ అలాగే నిలిచిపోయింది. రోగిష్టంటే ముక్కుతూ మూలుగుతూ మంచానికి అంటుకుపోయి ఉంటాడనుకుంది. అది పసివాడనుకుందే గాని ఇలా చెట్టంత మనిషి అని ఎలా అనుకోగలదు? పొద్దుననగా వచ్చింది. ఈ ఒక్కగానొక్క తమ్ముని చూడకుంటే బావ నొచ్చుకుంటాడని తలపోసింది, కానీ ఇలా అక్క కళ్ళెర్ర చేస్తుందని, బావ ఆశ్చర్యపోతాడని, ఆ తమ్ముడు తన వంక కళ్ళు ఇంటింతో చేసుకు చూస్తాడని ఏం తెలుసు లలితకి? రా లలిత, రఘునాథం పిలిచాడు. ఇతను నా తమ్ముడు రామం, బీఎస్సీ చదివాడు, మొన్ననే వచ్చాడు. లలిత వెళ్ళి ఖాళీ కుర్చీలో కూర్చుంది. నా మరదలు లలిత బిఏ పాస్ అయింది, పై చదువుకొచ్చింది. ఇద్దరు నమస్కరించుకున్నారు. కామాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓ 10 నిమిషాల్లో అమ్మడు అంటూ లోపలించి కేకేసింది. ఆ రాత్రి అక్కపక్కన పడుకుని అడిగింది లలిత. ఇంతకీ అతనికి జబ్బేమిటి? కుంటివాడు, ఒక కాలు సగం కర్రకాలు. కామాక్షి ఒక్క వాక్యంతో తన మనసులో భారమంతా వెల్లడించింది. అలాగా? లలిత ఆశ్చర్యపోయింది. ఆ రాత్రి చాలాసేపు నిద్రపోలేదామె. లలిత వచ్చిన పనేమో కాలేజీలో సీటు కొరకే అయినా ఇంట్లో అక్కకి తోడుగా పనులు చేయడం, షికార్లకి సినిమాలకి వెళ్ళడంతో సరిపోతుంది. పిల్లల్ని ఆడిస్తోంది, వాళ్ళకి పాఠాలు చెబుతోంది, మధ్య మధ్య రామాన్ని కనుక్కుంటోంది. ఇదంతా గమనిస్తున్న రఘునాథం ఓ రోజు అడిగాడు. ఏమ్మా లలిత, నువ్వు దరఖాస్తు వెంటనే పెట్టకపోతే సీటు దొరకడం కష్టం. నేను పెట్టను బావా. ఏ? ఉత్తినే ఓ 4 రోజులుండి వెళ్ళిపోతాను. అదే మరి మీ నాన్న ఉత్తరం రాశాను బావా. అక్కయ్యతో నేను చెప్తాగా. ఇంత త్వరగా మనసు మార్చుకున్నామే? లలిత బావని చూసి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇంత కడుపులో పెట్టుకుని దాచావా? ఏ, ఆయన తరఫు వాళ్ళు ఉండొచ్చా? నా తరఫు వాళ్ళు ఉండకూడదా? ఏం న్యాయం ఇది? నేనుండగా నీకేం సంకోచం? ఏం గతి లేక వచ్చావా? బ్రతిమలాడింది కామాక్షి. వంటింట్లో కూరలు తరుగుతూ ఆవేళ అక్కా చెల్లెళ్ళిద్దరూ మహా జోరుగా కబుర్లాడుతున్నారు. కామాక్షి చేతులు తిప్పుకుంటూ చెప్తోంది. లలిత ఉండి ఉండి నవ్వుతోంది. ఉన్నట్టుండి లలిత ప్రశ్నించింది. ఇంతకీ నీ మరిదికి ఈ ఉపద్రవం ఎలా జరిగింది? పోనిద్దు పాడుగోలా. మోటార్ సైకిల్ మీద వెళుతూ పడ్డాట. స్నేహితుడు ఇతను కూడా పడ్డారట. అంత ఒళ్ళు తెలియకుండా ఎలా వెళ్ళారో? బహుశా తాగి ఉంటారని నా అనుమానం. కామాక్షి గొంతు తగ్గించింది. ఆ విషయం గురించి ఇంకా వినాలనుంది లలితకి. కానీ అడగాలనుకున్నదేదో మర్నాడు రామాన్ని అడిగి తెలుసుకుంది. అతను చెప్పింది ఆశ్చర్యంతో వింది. తర్వాత ఎన్నో మాటలు తలుచుకుంది. స్నేహితుడిని రక్షించబోయి గాయపడ్డ ఇతను తాగాడా? ఈ దుస్థితికి కారణం పూర్వజన్మఫలం, తలవ్రాత అనే సరిపెట్టుకోవాలా? భగవంతుడు స్వయంగా ఇతనికి నేరం విధించాడా? రామముఖంలోకి చూసినప్పుడల్లా ఈ సమాధానాల కోసం వెతికేది లలిత. బావా, నీ వల్ల ఓ సాయం కావాలి. ఆఫీస్ కాగితాలు తిరిగేస్తున్న రఘునాథం కళ్ళజోడు సరిచేసుకుంటూ మరదలి వంక చూశాడు. కూర్చోమ్మా. ఏమిటది? నీ సలహా కావాలి. లలిత అటు ఇటు చూసి అతని దగ్గరగా వచ్చింది. నాకు ఉద్యోగం చేయాలనుంది. రఘునాథం తల మీద ఎవరో కొట్టినట్టు ఉలిక్కిపడ్డాడు. నువ్వా? ఎందుకు? నాకింకా చదువుకోవాలని లేదు. ఉద్యోగం ఏదైనా చేసుకుని స్వతంత్రంగా బతకాలనుంది. నీకు మత్యమైనా పోయిందా? ఇప్పుడు నీ స్వతంత్రానికి ఏమైంది? మీ నాన్న ఈ మాట వింటే మండిపోతాడు. అసలు పై చదువుకే ఎంతో కష్టం మీద ఒప్పుకున్నాడు. ఉద్యోగం చేయడంలో తప్పే ఉంది బావా.
ఈ రోజులో ఎంతోమంది అమ్మాయిలు ఉద్యోగాలు, వాళ్ళ మాట మనకెందుకమ్మా? నీకు అవసరం ఏమిటి చెప్పు? మీ కుటుంబంలో ఆడపిల్లలు ఇలా ఉద్యోగం చేసింది లేదు. నిక్షేపంలా మంచి చోట చూసుకుని స్థిరపడక నీకే? రఘునాథం గొంతులో మందలింపు ధ్వనించింది. లలిత పలక్కుండా అలా నిలబడే ఉండడం చూసి అతని మనస్సు చివుక్కుమంది. పోనీ ఏదో సరదా కోసం ఉద్యోగం చేయాలన్నా ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకటం మహా కష్టంగా ఉంది. ట్రైనింగ్ అది లేకుండా ఉత్త బిఏ మటుకు పాస్ అయిన నీకు నువ్వేం సహాయం చేయలేవా? లలిత సూటిగా అతని మొహంలోకి చూసింది. నేనా? అతనికి ప్రశ్న చాలా చిత్రంగా ఉంది. ఆ సంభాషణ అంతటితో ముగిసిపోయినా రఘునాథం ఆ విషయం భార్యకు చెప్పకుండా ఉండలేకపోయాడు. నీకేమైనా మతిపోయిందాయే? రోజురోజుకి మరీ ఇలాంటి బుద్ధులు పుడుతున్నాయే? ఉద్యోగం చేస్తావు, ఎవరిని ఉద్ధరించేందుకు? నీ మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు? అమ్మకి ఈ విషయం తెలిస్తే ఉరి పెట్టుకుంటుంది. పెళ్లి పెటాకులు లేకుండా మిస్సమ్మలా ఉండిపోతావా? లలితను పిలిచి నానా దులుపుడు దులిపేసింది అక్క. ఆ వేళ కామాక్షి తలనొప్పి అని పడుకోవడం వల్ల రామానికి కూడా లలితే అన్నం వడ్డించింది. మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? ఏమిటి అన్నట్టు చూసింది లలిత. ఊరికెళ్ళిపోతున్నారట కదా అన్నయ్య చెప్పాడు. లలిత తలంచుకుంది. ఈ 4 రోజులు నన్ను ఎంతో ఆదరించారు. కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియడం లేదు. రామం మాటల కోసం తడబడ్డాడు. అయినా చదువుకునేందుకు అవకాశం ఉండి ఇలా వెళ్ళిపోవడం బాగలేదు. ఈ అవకాశాలు మళ్ళీ రావు కదా. లలిత అతని మాటల్ని శ్రద్ధగా వింటుంది. రోజు భోంచేశాక కాసిని కబుర్లవి చెప్పే మనిషి ఆ రోజు త్వరగా గదిలో నుంచి వెళ్ళిపోయింది. కానీ ఆ మర్నాడు లలిత కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మాటల్ని మనుషుల్ని తప్పించుకుంటూ తిరిగింది రోజంతా. మరో 4 రోజులకి అనుకున్న ప్రకారం లలిత ప్రయాణం కట్టింది. బట్టలు పెట్టె అన్నీ చాలా హుషారుగా సర్దింది. ఇరుగు పొరుగు దగ్గర సెలవు తీసుకుంది. అక్కని కౌగిలించుకుని మళ్ళీ వస్తానంది. బావకు నమస్కరించింది. టాక్సీ వాకిట్లో ఆగింది. కామాక్షి భర్త సామాన్లు కారులో పెట్టే హడావిడిలో ఉన్నారు. లలిత చెప్పులు తొడుక్కుంటూ వెనక్కి తిరిగి రామం గదివైపు ఒకసారి చూసింది. గుమ్మం వరకు వెళ్ళి కాసేపు ఆలోచిస్తూ అలా నిలబడి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసింది. ఇవాళే కాదు, ఈ 4 రోజులుగా ఆమె అలా చేస్తూనే ఉంది. లలిత వెళ్ళిపోయిన వెళితి ఆ ఇంటినంతా ఆవరించింది ఆ వేళ. చెల్లెలు వెళ్ళిపోయిన బెంగ ఇంకా పోలేదు కామాక్షికి. దాదాపు నెల కావస్తున్నా లలిత ఇంట్లో తిరుగుతున్నట్టే, పలవరిస్తున్నట్టే ఉంది. అదీకాక ప్రస్తుతం పనిభారం, బెంగలు ఎక్కువైన తనకి లలిత లేని లోటు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. రఘునాథం ఆ వేళ పొద్దునే వంటింట్లోకి వచ్చి భార్యను తన గదిలోకి పిలిచాడు. చేతులు తుడుచుకుంటూ పరిగెత్తింది కామాక్షి. ఈ వారం నాకు బొంబాయి ప్రయాణం ఉంది. వాడికి అక్కడ చిన్న ఉద్యోగం దొరికింది. అదే, రోజంతా కాదులే, కొన్ని గంటలు మాత్రం. జీతం ఎక్కువ లేకపోయినా హాస్టల్ అది ఏర్పాటుంది. నీకు తెలుసో తెలీదో, ఇలాంటి వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లు అవి ఉన్నాయి. కామాక్షి భర్త పక్కన కూర్చుని వింటోంది. ఏమో, అదృష్టం బాగుంటే మరో 2 సంవత్సరాలకి వాడు పూర్తి మనిషి కాగలుగుతాడు. నాకు పంపాలని లేదు, కానీ వాడే పట్టుదలగా ఉన్నాడు. వాడికి ఇలా ఉండడం కష్టంగా ఉంది కాబోలు. ఒప్పుకున్నాను. కామాక్షికి తల మీద నుంచి పెద్ద భారం తీసేసినట్లయింది. గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఈరోజు ఇంట్లో పనులన్నీ కూడా అతి తేలిగ్గా చకచకా సాగిపోయాయి. కానీ ఆ మధ్యాహ్నం విశ్రాంతిగా పడుకున్న కామాక్షికి తండ్రి దగ్గర నుంచి ఇలా ఉత్తరం వచ్చింది. చిరంజీవి సౌభాగ్యవతి కామాక్షికి ఆశీర్వాదాలు. ఈ ఉత్తరం రాయడానికి ముఖ్య కారణం అమ్మడు భవిష్యత్తు గురించి జరిగిన నిర్ణయం. దాని పెళ్లి విషయమై 2 సంవత్సరాలుగా నేను చేస్తున్న ప్రయత్నం నీకు తెలిసిందే. మొన్నను అన్ని విధాలా మంచి సంబంధం ఒకటి వచ్చింది. కానీ అమ్మడు నిరాకరించింది. దాని మనసులో మరేదైనా ఉందేమో మీ అమ్మను కనుక్కోమన్నాను. నీ మరిది రామలింగేశ్వరరావుని చేసుకోవాలని ఉందని, మరొకరిని చేసుకోమనే పక్షంలో తన వివాహ ప్రసక్తి ఇంక తేవద్దని మాకు స్పష్టం చేసింది. ఈ విషయం గురించి అది అబ్బాయి వారి వారి మనసులో నిశ్చయించుకున్నారట. దానికి భగవంతుడు ఎలా రాశాడో ఏమో. ఈ పరిస్థితిని గురించి ఇంకా తర్జన భర్జనలు చేసి లాభం లేదు. నేను చెప్పదలుచుకుంది చెప్పి చూశాను, కానీ దాని మనస్సు ఇక మార్చుకునే అవకాశం కనపట్టలేదు. అమ్మడు ఏమంత చిన్నపిల్ల కాదు, చదువుకుంది, మంచి చెడు తెలుసు. తన భవిష్యత్తు తను నిర్ణయించుకోగల జ్ఞానం, వయస్సు ఉన్నాయి. ఈ కాలపు పిల్లల మనస్తత్వాలు, ఆదర్శాలు చాలా చిత్రంగా ఉంటున్నాయి. వాటిని నిరోధించి మన భావాలు వాళ్ళ మీద రుద్దడం అన్యాయమేమో. ఈ విషయం దాని అభిష్టానికి పూర్తిగా వదిలేశాను. అన్నిటికంటే ముఖ్య విషయం, మీ అమ్మ ఈ విషయాన్ని ఎంతో సహృదయంతో శాంతంగా తీసుకుంది. ఏ అఘాయిత్యానికి ఒడిగట్టక అమ్మడు ఇష్టమే మనకి ముఖ్యమంది. ఇవాళే అల్లుడికి విడిగా ఒక ఉత్తరం రాస్తున్నాను. వివాహం ఈ శ్రావణ మాసంలోనే చేయడం మంచిది. మంచి ముహూర్తం ఇప్పట్లో మళ్ళీ లేదు. జవాబురాయి నాన్న. కామాక్షి మెదడు పనిచేయడం ఆగిపోయింది. ఒక్క చెల్లెల్నే కాదు, తన తల్లిదండ్రుల్ని తను అర్థం చేసుకోలేకపోయింది. సాయంత్రం భర్త ఆఫీస్ నుంచి వచ్చే వరకు మరి లేవలేదు మంచం మీద నుంచి. ఇంతటితో ఈ కథ సమాప్తం.